అన్నా నువ్వు ఇటు పక్కరా. అదే పట్టుకెళ్ళి బాగా ఉండమ్మా. హలో ఇప్పుడు వచ్చింది. మైక్ ఇచ్చావా? అయిపోనండి అయిపోయిన తర్వాత ఇది అయిపోయిందా? ఇది ఇటు తిరగండి. సార్ ఒకసారి అది సరే రావణ ఇటు తిరిగు నువ్వు. ఏయ్ అచ్చిబాబు ఇటు తిరుగు. నా సోదరుడు మీ కార్పొరేటర్ రై వెంకటరమణ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 51వ వార్డు కుటుంబ సభ్యులు అందరికీ కూడా జేసీఎస్ మండల కన్వీనర్ అమరేశ్వర రెడ్డి గారికి, తిరుమలరావు గారికి, దమయంత్ గారికి, రత్నం గారికి, వరలక్ష్మి గారికి, అప్పారావు మాస్టర్ గారికి, ప్రతి ఒక్కరికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది ఇంకా కొంచెం వేగంగా ఇంజనీర్స్ కనుక చేసుంటే ఈరోజు అన్నీ కూడా పూర్తయ్యేది. ఏదేమైనా వీలైతే మిగతా బ్యాలెన్స్ వర్క్ కూడా చేసి ఇనాగ్రేషన్ ఏమి ఇబ్బంది ఏమీ లేదు. మాకు పేర్లు పలకలు కాదు ముఖ్యం, పని అవ్వటం ముఖ్యం. కాబట్టి మీకు ఒక 1 వీక్లోనే 1 వీక్ 10 డేస్ లోపే చేసి మీ రమణ గారు వస్తారు, మళ్ళీ దానికి అప్పుడు వచ్చినప్పుడు ఓపెన్ చేసి మీ అందరికి కూడా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఇవన్నీ సామాజిక భవనాలు, దోబికానా ఇవన్నీ కూడా జనరల్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను. ఎప్పుడు మిమ్మల్నే కాదు ఎవరికి చెప్పినా నేను ఒకటే మాట చెప్తాను. ఈరోజు మన దేశానికి చాలామంది పెద్దలు ఉన్నారు, పుస్తకాలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. స్వాతంత్రం వచ్చింది, ఆగస్టు 15 జరుపుకుంటాం. జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే జరుపుకుంటాం. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది, 71 సంవత్సరం అయింది, 75 సంవత్సరాలు అయింది, 76 సంవత్సరాలు అయింది. బ్రిటిష్ వాళ్ళతో పోరాడాం, అవన్నీ చెప్తూ ఉంటాం. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు అలాగే ఉండిపోయినాయి అపరిష్కృతంగా. చాలా సమస్యలు, ఎన్నికలు వస్తున్నాయి 5 సంవత్సరాలకు ఒకసారి, ప్రతి సంవత్సరం ఆగస్టు 15 వస్తుంది. ఆ ఎన్నికల్లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు లేకపోతే అధికారులు మాట్లాడుతుంటారు ఆగస్టు 15కి దేశభక్తి గురించి లేకపోతే మిగతా విషయాల గురించి. కానీ ఎవరు కూడా చిత్తశుద్ధితో ఇప్పటి వరకు కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపించాలి. ఏదో ఆగస్టు 15కో గాంధీ గారి జయంతికో ఎన్నికల సమయంలోనూ ప్రజల ముందుకు వచ్చిన ప్రసంగాల్లో కాకుండా ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలని ఆలోచించిన నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకు శాశ్వత పరిష్కారం అంటే ప్రధానమైన సమస్య మన దేశంలో ఉన్నది. ప్రధానమైన 2 సమస్యలు. ఒకటి పేదరికం, ప్రధానమైన సమస్య మన దేశంలో పేదరికం. 2 కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాలు. మీరు బీసీలు, మీరు ఎస్సీలు, మీరు ఎస్టీలు, మేము ఇది అనే తారతమ్యాలు. ఈ రెండింటినీ ధనిక పేద అనే తారతమ్యాన్ని, కులం నువ్వు ఆ కులం నీ ఈ కులం అనే భేదాన్ని తొలగించే శక్తి ఒక విద్యకు మాత్రమే ఉంది. ఒక చదువుకు మాత్రమే ఈ తారతమ్యాలు తొలగించగల శక్తి అది ఉంది. చదువు ద్వారా మాత్రమే, విద్య ద్వారా మాత్రమే ఈ తారతమ్యాలు తొలగి మనందరూ కూడా స్థిరపడే విధంగా తీసుకురాగల శక్తి చదువుకు మాత్రమే ఉంది.
దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ విధంగా చదువుకోవాలనుకునే తపన తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థిని కూడా కులాలకి మతాలకి అతీతంగా ఉన్నత విద్యావంతులు చేయాలి, నాణ్యమైన విద్యను అందించాలి. చదువుకునే క్రమంలో పుస్తకాలు లేవనో, లేకపోతే స్కూల్కి బ్యాగ్ లేదనో, యూనిఫామ్ లేదనో, ఫీజు కట్టడానికి డబ్బులు లేవనో తల్లిదండ్రులు ఇబ్బంది పడి పిల్లల్ని చదువు ఆపేయకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో 29 రాష్ట్రాల్లోని ఏ రాష్ట్రంలోని లేనటువంటి విద్యా విధానంలో ఈరోజు సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా విద్యావంతులుగా చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. విద్య సరస్వతి కటాక్షం మాత్రమే మన స్థితిగతుల్ని, మన బతుకుల్ని, మన జీవితాల్ని, మన భవిష్యత్తుని మార్చి మన స్థితిని ఉన్నత స్థితికి తీసుకెళ్ళి మనల్ని మంచి స్థానంలో సమాజంలో గౌరవం తీసుకొచ్చేది ఒక చదువు మాత్రమే. కాబట్టి మిమ్మల్ని మళ్ళీ నేను ఎవరికి చెప్పినా అదే చెప్తాను, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చదువుకు సంబంధించి మా దగ్గర రండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా కూడా ఇంకా చేస్తారు. ఇప్పుడు వరకు 4.5 సంవత్సరాలు అమ్మఒడి తీసుకొచ్చారు, విద్యాదీవెన తీసుకొచ్చారు, విద్యా కానుక తీసుకొచ్చారు, మనబడి నాడు దేవరా స్కూల్స్ అన్నీ చేశారు, మిడ్ డే మీల్ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా మార్పులు తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో, కాలేజెస్లో అన్నింటిలో కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 50% మాత్రమే ఫీజు కట్టించుకోవాలనే చట్టాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాబోతున్నారు. ఉన్న కాన్వెంట్లోని ప్రైవేట్ స్కూల్స్లోని కూడా ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉందో, ఎవరైతే పేద వర్గాలు ఉన్నాయో ఆ పిల్లలకి 100కి 25 మందికి, అందులో ఆ స్కూల్లో 100 మంది చదివిస్తే ఆ స్కూల్లో 100కి 25 మందికి పేద విద్యార్థులకి ఉచితంగా మెరిట్ బేసిస్లో ఉచితంగానే వాళ్ళు జాయిన్ చేసుకుని చదువు చెప్పాలి. యువజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ కూడా తెలిసిందే. గడిచిన 2019 ఎన్నికల్లో మీరందరూ కూడా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చిత్తశుద్ధితో చాలా కష్టపడి పనిచేసిన కొన్ని సాంకేతిక కారణాల వల్ల మన స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా ఏ రోజు ఓడిపోతే ఆగిపోవడానికి ఇది పరుగు పందెం కాదు, ప్రజాబంధం అని భావించి మనందరి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ కూడా విస్మరించి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెంది పూర్తిగా స్వార్థపూరిత రాజకీయాలతో అమరావతి కేంద్రంగా రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తరుణంలో అధికారంలోకి రాకపోయినా ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్ర సమస్యలపైన, ఈ రాష్ట్ర ప్రజలకి ఉన్న అనేక ఇబ్బందులపైన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పోరాటాలు చేసినా చంద్రబాబు నాయుడు పెడచెవిని పెట్టినప్పుడు, ప్రజల ఆందోళన ఉన్నప్పుడు ప్రజలందరిలోని కూడా ఒక ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఆ రోజు చెప్పడం జరిగింది, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ఈ అసెంబ్లీలో అడుగు పెట్టనని జగన్మోహన్ రెడ్డి గారు శపథం చేసి ప్రజా సంకల్ప యాత్ర నాంది పలికి ఆ ప్రజా సంకల్ప యాత్రలో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్లు ఆ సుదీర్ఘ పాదయాత్రలో ఎవరు ఎలాంటి విజ్ఞప్తులు ఇచ్చినా మహిళలు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, రైతులు కానీ, నిరుద్యోగ యువకులు కానీ ఎవరు ఎలాంటి కష్టాల గురించి చెప్పినా అవన్నీ కూడా విని నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నానని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చి ఇచ్చిన మాటికి కట్టుబడి ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలో ఆయన ఏదైతే సమస్యలు చూశారో వాటన్నిటి కూడా అధ్యయనం చేసి ఏ విధంగా ఈ సమస్యలు పరిష్కరించాలి, సమస్య పరిష్కరించే క్రమంలో 5 సంవత్సరాలకి వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో కాకుండా ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి అని ఆయన నవరత్నాలు రూపొందించి ఆ నవరత్నాలు రిలీజ్ టైంలో ఆయన మేనిఫెస్టో రిలీజ్ టైంలో ఒక మాట చెప్పడం జరిగింది, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావిస్తాను ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాటికి కట్టుబడి ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 86% సీట్లతో 51.5% ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన మొదటి క్షణం నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా
ఏ విధంగా ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తారో మనందరికీ కూడా తెలిసిందే. కాబట్టి ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనందరికీ కూడా తెలుసు, మనకున్న ప్రధానమైన సమస్య పేదరికం. రెండో సమస్య కులాల మధ్య మీడియా ద్వారా కానీ ప్రపంచంలో ఉన్న మీడియాలన్నీ కూడా ఈరోజు ఒకప్పుడు తెలుగు మీడియా మనం చూసేది, ఈరోజు నేషనల్ మీడియా కూడా మన మీద ఫోకస్ పెట్టే స్థాయికి మనం ఎదిగామంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పని ఏ విధంగా ఉందని చెప్పేసి మీ అందరూ చూసే ఉంటారు. మనం కూడా ఉత్తర నియోజకవర్గంలో అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే యువత కానీ మరి ముఖ్యంగా యువత, ఎందుకంటే యువతని గత ప్రభుత్వాలు అన్నీ కూడా నిర్లక్ష్యం చేశాయి. మనం యువతని భాగస్వామ్యం చేస్తున్నాం ప్రభుత్వంలో ప్రతి విషయంలో కూడా. ఈ యొక్క ఏదైతే ఉన్నాయో యువత ఎలా వస్తున్నారు, మనం చదువుకున్న అమ్మఒడి నుంచి విద్యా ఏదైతే ఉన్నాయో ఫీజు రింబర్స్మెంట్ వరకు కూడా యువతని ఏ విధంగా మనం అప్లిప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని పథకాలు ప్రవేశపెట్టి తర్వాత వాళ్ళు ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ చేయాలని చెప్పి స్కిల్ యూనివర్సిటీలు కూడా ఈరోజు నియోజకవర్గం వైజ్ కూడా మన ప్రభుత్వం ముందు పెడుతుంది. అదే విధంగా చూసుకుంటే మొన్న ప్రజల్లో అంటే ఏదైతే మనం చూసాం కదా, యువతలో ఒక నైపుణ్యాన్ని ఏ విధంగా తీయాలనే ఉద్దేశంతో మొన్న ఆడదాం ఆంధ్ర కార్యక్రమం మీరు చూశారు. విజయనగరం నుంచి ఒక మారుమూల ప్రాంతం నుంచి ఒక వ్యక్తి ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యాడంటే ఆయన యొక్క ప్రతిభని ఏ విధంగా ప్రపంచానికి చాటి చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ చూసే ఉంటారు. దయచేసి మన యువతని మేల్కొల్పే విధంగా మనం ప్రభుత్వం నుంచి మన యువతకి కావలసిన సందేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఉత్తర నియోజకవర్గం నుంచి కేకే రాజు గారు కూడా యువతను మేల్కొల్పిన దిశగా మనం ప్రయత్నిస్తున్నాం. మీరు కూడా మన వంతు గతంలో ఎవరైతే ఉన్నారో విష్ణు కుమార్ రాజు గారు కానీ అదేవిధంగా గంటా శ్రీనివాసరావు కూడా ఆయన ఎలక్షన్ వరకే నామినేషన్ వేస్తాడు, గెలుస్తాడు, ఇంట్లో కూర్చుంటాడు తప్ప మధ్యలో ఈ యొక్క ప్రజలు ఏమైపోతారో, తర్వాత యువత ఏమైపోతుందో, ఇక్కడ ప్రభుత్వం ఎలా పోతుందో వాళ్ళకి అనవసరం, వారు వ్యాపారాలు చేసుకోవడానికి పోతారు. కానీ అలా కాదు, మన నాయకుడైతే నిరంతరం ప్రజల్లో శ్రమిస్తూ చూశారు కదా. ఇప్పుడు గతంలో మా కార్పొరేటర్ గారు చెప్పారు, ఎన్ని సంక్షేమ కార్యక్రమంలో కూడా యువతను కానీ ప్రజలను కానీ మమేకం చేస్తూ ప్రజలతో మేము ఉంటామని చెప్పి నిరంతరం కేకే రాజు గారు ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఈరోజు సీట్ వచ్చింది. ఎందుకంటే మన ప్రభుత్వంలో కూడా ప్రజల్లో కష్టపడాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలతో నిరంతరం సాన్నిధ్యం పొందాలి. అలాగైతేనే ఇక్కడ సీట్లు కానీ ఓట్లు కానీ పడతాయనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఈ దేశంలో ఎవరు కూడా గడప గడపకి వెళ్ళిన రాజకీయ నాయకుడిని 65 సంవత్సరాల సుమారు 75 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక కలెక్టర్ కానీ ఒక ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే ప్రతి ఒక్కరికి పని విలువ ప్రజలకు తెలియాలి, ప్రజలతో మమేకం అవ్వాలని చెప్పి ఆయన ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా గడపకి వెళ్తే ఆ పేరు చెప్పే స్థాయి కూడా ఈరోజు మన రాజకీయ నాయకులకు ఉంది. గెలిపించి మీ అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో యువతకే మంచి ప్రాధాన్యత ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మన యువతకే ఎక్కువగా టికెట్ ఇవ్వడం కానీ ఏదైనా చేయడం కానీ చేస్తున్నారు. అందులో మీరు అందరూ రేపు రాబోయే రోజుల్లోనూ మన ఉత్తర నియోజకవర్గం కేకే రాజు గారు పోటీ అత్యధిక మేరతో గెలిపిస్తారని మీ అందరూ కూడా ఈ సభ ద్వారా మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఉత్తర నియోజకవర్గ యువజన విభాగం సభ్యులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మనల్ని అందరినీ కూడా ఒకే తాటి మీద ముందుకు తీసుకెళ్తూ ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎక్కువ టైం తీసుకొని 2-3 విషయాలు. మనకు ఎలక్షన్ వస్తుంది, మే 13వ తేదీ మన అందరికి సంబంధించిన ఎలక్షన్. ఈ ఎలక్షన్ సంబంధించి మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మనకి ఇక్కడ కేకే రాజు గారిని మన అభ్యర్థి కింద జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఎలక్షన్కి అంటే గత 4.5 సంవత్సరాల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం, వెళ్తున్నాం, ప్రజల్లో మన తాలూకా కార్యక్రమాలు చెప్తున్నాం, ఇలా చేసాం అలా చేసామని చెప్తున్నాం, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలని మాట్లాడుకుంటూ వచ్చాం. బట్ ఈరోజు టైం ఆసనమైంది, ఎక్కువ టైం లేదు మనకి. గట్టిగా చూస్తే ఒక 50 రోజులు ఉంది. ఈ 50 రోజుల్లో ఇన్ని రోజులు మనం చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, ఇన్ని రోజులు మనం చేస్తున్న అభివృద్ధి పథకాలు కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి ఏదైతే మనం తీసుకున్నంత ముందు దాన్ని ఓటు రూపంలో ఏ విధంగా మార్చాలి, దాన్ని కేకే రాజు గారికి ఏ విధంగా ఓటు వేసే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, దాని మీద మీరు అందరూ కూడా దృష్టి పెట్టాలని. అది ముఖ్యంగా కేకే రాజు సీట్ ఇచ్చారు కదా, కేకే రాజు గారు వల్ల మాకేంటి ఉపయోగం, మాకెందుకు మేము కేకే రాజు గారితో పనిచేయాలని మీకు అందరూ కొంతమంది మనసులో ఉన్నా, ఎందుకు పనిచేయాలి కేకే రాజు పనిచేసి మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటి, కేకే రాజు గారు పనిచేయడం వల్ల మనకి ఏ విధంగా ఉపయోగపడతాడు. మీరు చూశారు గత 4.5 సంవత్సరాల నుంచి
ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేసి 1600 ఓట్లు స్వల్ప మెజారిటీతో ఓడిపోయినా సరే ఎక్కడా కూడా ధైర్యాన్ని కోల్పోకుండా, సహనాన్ని కోల్పోకుండా, ఆత్మవిశ్వాసంతో ఇక్కడ ఒక పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసి ప్రతి రోజు కూడా పార్టీ ఆఫీస్ అందరికి అందుబాటులో ఉంటూ ప్రజల తాలూకా సమస్యలు గుర్తిస్తూ కన్సర్న్ అధికారులతో మాట్లాడుతూ ఏ వార్డు నుంచి ఇక్కడ వచ్చినా సరే ఆ వార్డు వారిని వాళ్ళు ఏ పార్టీ వాళ్ళ ఏ కులం వారని చూడకుండా వాళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకొని ఏ సమస్య అయినా సరే ఆ సమస్యని ఇమ్మీడియట్గా తీర్చేటటువంటి స్వభావం కలిగిన వ్యక్తి.